ఎపిసోడ్స్ వరకు చెప్పుకుంటూ వచ్చారు. అదే సార్ నమ్మాము. సో ఫైనల్గా అవుట్పుట్ మీరే ఆడియన్స్ మాకు, అండ్ ఇంత ఓపెన్గా చెప్తున్నారు కాబట్టి థ్యాంక్ యూ అని చెప్పి ఆనంద్ కూడా సూపర్ సార్. అసలు ఎన్ని సీన్స్ కనెక్ట్ అయిపోయాయో, అసలు ఎంటర్టైన్మెంట్, మ్యూజిక్, యాక్షన్. యాక్షన్ కూడా నువ్వు రాసేటప్పుడు ఎలా రాసావు, క్యారెక్టరేషన్లకి 4 ఫైట్లు ఇలాంటి దాంట్లో, అంటే రేపు మాస్ ఆడియన్స్ కూడా కావాల్సిన క్యారెక్టరేషన్ ఇవ్వడం అనేది ఇలాంటి కథల్లో కుదరదు. బట్ అది కూడా డైరెక్టర్ ఇస్ ఎ వెరీ గుడ్ డిజైన్. అలా ఆనంద్ అన్నీ చెప్పుకుంటూ వచ్చి సో హక్ చేసుకొని ఫుల్ ప్లేట్స్కి ఇచ్చారు. అసలు ఆ డేట్ వెనకాల ఒక రీజన్ ఉంది, నీకేమైనా తెలుసా? ఇది 5th వెనకాలనా? నీకేమైనా తెలుసా? దిల్ రాజు April 5th రోజు పుట్టాడు. ఓ మీ బర్త్డేనా? కాదు, ఓహో మీ ఫస్ట్ దిల్ April 5th రిలీజ్ అయిందా? ఓ December 18th, దిల్ రాజుగా 2003 April 5th is my first film దిల్. ఆఫ్టర్ 21 years అదే డేట్కి రిలీజ్ అవుతున్న సినిమా. సో 2 things, టైటిల్ పెడదాం అనుకున్నప్పుడు చాలామందికి చెప్పినప్పుడల్లా దీని మీద మిక్స్డ్ రిపోర్ట్ వస్తుండేది, ఈవెన్ నాకు కూడా. సో మెనీ డేస్ డిస్కషన్ తర్వాత లేట్ ఇది పెట్టాల్సిందే అని సరే అందరం ఒక దానికి వచ్చి ఫైనల్గా ఫ్యామిలీ స్టార్ అనౌన్స్ చేశాము. అనౌన్స్ చేసిన తర్వాత సో లీక్ చేస్తే దాని మీద వచ్చేది డిస్కషన్ అలా సెటిల్ అయిపోయి మొన్న అప్పుడు మనం అనుకున్నాం కదా అసలు మన స్టోరీ ఏంటి, ఎక్కడ దాన్ని రివీల్ చేద్దాం అన్నప్పుడు మొన్న రీసెంట్లీగా ఒక మీడియా దాంట్లో వాట్ ఈజ్ ఫ్యామిలీ స్టార్ అని నేను అంటే అర్థం కావాలి ఎలా అని మనం అనుకున్నట్టు చెప్పడం జరిగింది, రీచ్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్ ఇప్పుడు మనం అందరం ఇందాక నువ్వు చెప్పినా, నేను చెప్పినా, విజయ్ చెప్పినా, ఇంకా మృణాల్ని మనం అడగలే అంత డెప్త్గా ఫ్యామిలీ స్టోరీ. సో అందరం కష్టపడి పైకి వస్తూ మనతో పాటు మన ఫ్యామిలీస్ ఈరోజు సొసైటీలో ఒక అంటే ఉన్నతమైన పొజిషన్లో ఉండేలాగా విలువలతో కూడి సెట్ అయింది. సో ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యామిలీ స్టార్ ద్వారా ఈ సింగిల్ పాయింట్గా ప్రేక్షకులు ఎక్కడ ఈ ఫ్యామిలీ స్టార్కి కనెక్ట్ అవుతారు? ప్రతి ఫ్యామిలీలోనూ ఒక స్టార్ అండి, అంతే. ఒక స్టార్ అంటే స్టార్ ఈజ్ నథింగ్ బట్ ఇమేజ్. హూ అంటే ఆ ఫ్యామిలీ బరువు బాధ్యతలు మోసేవాడు అంతే. సో నేను ఆ సెన్స్తో లైక్ ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ అంతే. ఒక ఫ్యామిలీలో ఒక 10 members ఉంటే 1 person విల్ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫ్యామిలీ. తర్వాత మళ్ళీ వెళ్ళొచ్చేమో కానీ బట్ 1 person ఈజ్ కీ పర్సన్. సో అక్కడి నుంచి మళ్ళీ అన్ని స్టాండర్డ్స్ మారుతాయి, అన్నీ అవుతాయి. సో అది నేను లైక్ ఈ గోవర్ధన్ క్యారెక్టర్ అది అనుకొని లైక్ ఎస్ ఆ ఫ్యామిలీకి ఇది స్టార్, ఆ ఫ్యామిలీకి గోవర్ధన్ స్టార్. నాకు టైటిల్ మీద డిస్కషన్ అయితే అప్పుడే టైటిల్ హిట్ అన్నట్టు. ఎవరు డిస్కస్ చేయకపోతే ప్రాబ్లం. టైటిల్ మీరు లీక్ చేయగానే జనాలందరూ ఇది బాగుంది ఇది బాగాలేదని అంతా మాట్లాడుతున్నారంటే చాలా ఇంపార్టెంట్ సూపర్ టైటిల్ అని. సో నాకు డిస్కషన్ అయితే నేను చాలా హ్యాపీ, ఇంక ఇదే పెట్టుకోవాలి మనం, అసలు మార్చొద్దు. ఎక్స్ట్రీమ్లీ నాకు కథ తెలుసు, జనాలకి అప్పటికి ఏది తెలియదు కాబట్టి ఉట్టి ఓ సౌండ్ని ఓ కాన్వర్జేషన్ అవుతుంది, అది చాలా మంచిది. వాళ్ళు డిస్కస్ చేసింది అది చాలా మంచిది. సినిమా చేసినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేస్తారు, ఇంక ఇవన్నీ మర్చిపోతారు, ఇవన్నీ ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ స్టార్ అనే పదం అయిపోయింది, అది ఇట్స్ గోయింగ్ టు రింగ్ ఈవెన్ మోర్. రోజు మాట్లాడుకునే పదం. అన్నిటికంటే మా నాన్న పేరు పెట్టుకున్నా నేను, ఎందుకంటే కథ విన్నప్పుడు కొన్ని మా నాన్న కనిపించేటోడు. స్టోరీ విన్నప్పుడు మా నాన్న ఎప్పుడు మేము పెరిగేటప్పుడు ఎప్పుడు కూర్చొని డైరీలలో ఏదో రాసేటోడు ఎవ్రీ డే. ఏంటంటే పాల బిల్ ఎంత ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత ఉంది, పిల్లల ఫీజులే ఏమున్నాయి, ఏ డైరీ ఓపెన్ చేసినా లెక్కలు ఉంటాయి. మనకి ఇన్కమింగ్ ఎంత, అక్కడ నుంచి 5,000 రావాలి, ఇక్కడ నుంచి 10,000, నెలకి 40 ఖర్చు ఉంది, ఇంత మైనస్ ఉంది, ఈ మైనస్ ఎక్కడి నుంచి అరేంజ్ చేయాలి. ఇంట్లో ఏ డైరీ ఓపెన్ చేసినా ఇదే అనమాట. డాడీ ఎప్పుడు ఇంట్లో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ నడిచేటోళ్ళు. మాకేమో అవన్నీ కనిపించదు. నేను యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు అందరు MBA చేయి ఇదే అంటే 2 బోట్లలో కాళ్ళు పెడితే అవ్వదు, దూకు, ఇటో అటో దూకు, తేలుతావు, ఇక్కడో కాళ్ళు పెడతా అక్కడో కాళ్ళు పెడతా అంటే ఎటు కాకుండా పోతావు అని ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్గా చెప్పేటోడు. అందుకే నేను మీసాలు కూడా ఇట్లా పెట్టినా. మా డాడీకి ఎప్పుడు మీసాలు ఉంటాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి ఒక థిక్
ఎప్పుడు మీసం ఉంటుంది. సో నేను ఈ కత్తిని క్యారెక్టర్ వేసేటప్పుడు నాకు ఇట్లాంటి మీసం, నేను అందుకే షూట్ కొంచెం డిలే, ముందు థిన్ మీసం ఉండే, అది డిలే చేద్దాం కొంచెం థిక్ కావాలి మీసం అని. అండ్ మా డాడీ కాన్ఫిడెన్స్ వల్ల, మా డాడీ అగ్రెషన్ వల్ల మాకు భయాలు లేకుండా ధైర్యం చేసి దూకేసినాం, చూద్దాం ఏమవుతుందో అని. మా డాడీ అనేటోడు, కొడితే కుంభస్థలం కొట్టాలిరా. మా చాలా స్టోరీలు, అసలు స్టోరీలు చెప్పుకుంటూ పోతే అసలు మేము సరునార్లు ఉండేటోళ్ళం. సరునార్లు ఉంటే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటోళ్ళం రెంట్కి.